ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న లిక్కర్ స్కామ్ దర్యాప్తు తుది అంకానికి చేరుకుంది. కీలక సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఇంతకీ సిట్ విచారణలో ఎప్పటి వరకు తేలిందేమిటి? నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? మున్ముందు లిక్కర్ ఫైల్స్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయి? ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ విచారణ వేగంగా సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 21న ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని సిట్ అరెస్టు చేసింది. నిందితులతో పాటు సాక్షుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న సిట్ కీలక విషయాలు రాబట్టింది. ఈ కేసులో మరికొందరు నిందితులు దుబాయ్, అమెరికాకు పరారయ్యారు. మరికొందరు వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్నారని కూడా సిట్ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దుబాయ్లో తలదాచుకున్న నిందితులు ఫ్లాట్ ఫోటోలు, విజువల్స్ సిట్ సేకరించింది. వాటితో పాటు హైదరాబాద్, విజయవాడలో మద్యం ముడుపుల డన్లను గుర్తించింది. ఆ డబ్బులకు సంబంధించి వీడియోను సైతం సేకరించింది. మరోవైపు మద్యం కుంభకోణంలో A4గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశే మిగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతో తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్లో తెలిపారు. విచారణ జరిపిన ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. లొంగిపోవడానికి కూడా సమయం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఎన్నాళ్లు సిట్కు దొరకకుండా తిరుగుతున్న మిథున్ రెడ్డి లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళు రేపే పీక్ పారేస్తారు. వాస్తవంగా కోర్టులో వరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ ఊరికే ఇవన్నీ తప్పు అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. అంటే మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకి అటెండ్ అవ్వలేదు? కోర్టులను ఎందుకు ఆశ్రయించారు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయినారు. ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలని నిర్ణయించడంలోనే దురుద్దేశం ఉందని సిట్ తేల్చింది. డిస్టిలరీలను స్వాధీనం చేసుకోవటం, బహుళజాతి కంపెనీల బ్రాండ్లను బయటకు పంపి స్థానిక డిస్టిలరీల్లో లోకల్ బ్రాండ్లను తయారు చేయించి విక్రయించారు. డిస్టిలరీ నుంచి ముడుపులు స్వీకరించారు. ఇందుకోసం ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ముడుపులు స్వీకరించారు. హైదరాబాద్, చెన్నై నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలించి సూట్ కేస్ కంపెనీల ద్వారా తిరిగి తెప్పించుకున్నారు. ఈ మొత్తంతో బంగారం కొనుగోలు చేసి బ్లాక్ ను వైట్ చేశారు. భూముల కొనుగోలు, రియల్ ఎస్టేట్, పలు కంపెనీలు, ఆసుపత్రులు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఎంటర్టైన్మెంట్స్ కంపెనీని ఏర్పాటు చేసి సినిమాలు కూడా తీశారని కూడా తేలింది. ఈడీ ఎంటర్టైన్మెంట్ సీఈఓ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్ కీలక సాక్ష్యాలను సేకరించింది. ఇప్పటికే నిందితుల అకౌంట్ల నుంచి 32 కోట్లు జప్తు చేసింది. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా 2 సార్లు సిట్ ప్రశ్నించింది. అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజత్ భార్గవ్ కూడా విచారణకు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే తాము అమలు చేశామని చెప్పారు. మద్యం కేసులో డిస్టిలరీల నుంచి కసిరెడ్డి గ్యాంగ్ కు, అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది అధికారులకు, ఆ తర్వాత అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై ఇప్పుడు సిట్ అధికారులు కూపీలాగుతున్నారు. 90% డబ్బు బిగ్ బాస్ కు వెళ్లిందని సిట్ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో ఈ వివరాలను పొందుపరిచే అంశంపై న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్నారు. ఇక సమీక్ష సమావేశాల్లో పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన సూచనలు చేశారు. పూర్తి సాక్ష్యాలు ఉంటేనే కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కోర్టుకు వెళ్లి కేసు వీగిపోయే విధంగా ఉండవద్దని కూడా అధికారులకు సూచించారు. మొత్తం 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలను సేకరించే పనిలో సిట్ నిమగ్నమైంది.